నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే యామిని బాల రాజీనామా. పార్టీ అధినేతపై నాకు నమ్మకం ఉంది, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. కంటిని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది, రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు. బద్వేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. పల్లె కుటుంబానికి గ్రామాలలో అడుగడుగున బ్రహ్మరథం పట్టి పూల వర్షం కురిపించిన ప్రజలు. సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి, కదిరి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్కే సాన్వాజ్. కదిరి మదర్ సాబు వీధి రోడ్డులో వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ యామిని బాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో సింగనమల నియోజకవర్గంలో పట్టున సమంతకమణి కుటుంబం కూతురు రాజీనామా చేయడం పార్టీకి పెద్ద నష్టం. అందరికీ నమస్కారం. నేను మీ యామిని బాలను, వైఎస్ఆర్సీపీ పార్టీ సింగనమల నియోజకవర్గం అనంతపురం జిల్లా. ఈరోజు నేను ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడుతున్నాను. ఈ సమాచారాన్ని పార్టీ అధ్యక్షుల వారికి, పార్టీకి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇంతవరకు నాకు సహకరించినటువంటి నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అనపర్తి సీటుపై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మన సీటు విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అనపర్తిలో టీడీపీ పోటీ చేస్తుందని ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చినట్టు చెప్పారు. త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ప్రకటించానన్నారు. శుక్రవారం నల్లజర్లలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ రివ్యూ అనంతరం తాను చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిపారు. ఎన్డీఏ గెలిపే లక్ష్యంగా కొన్ని సీట్లు మార్పు అనివార్యంగా మారిందని, అనపర్తి సీటు కూడా మార్పు చేస్తున్నట్లు తెలిపారన్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు రామకృష్ణారెడ్డి నాయకత్వం రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై బాబు జై జై బాబు రామకృష్ణారెడ్డి నాయకత్వం
అనపర్తి ILTD వద్ద ఉన్న మసీదు వద్ద ముస్లిం సోదరులు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు. కంటిని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని రిటైర్డ్ జిల్లా అంధత్వ నివారణ అధికారి కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు SBI కాలనీలో గల మధుకంటి వైద్యశాలలో జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాల యొక్క ప్రాధాన్యతను వివరించారు. తదుపరి వారు మాట్లాడుతూ ఈ జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాలు ఏప్రిల్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. నేత్రో రక్షితి రక్షితః, కంటిని మనం కాపాడుకుంటే అదే మనల్ని కాపాడుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని తెలిపారు. మానవుని జీవన విధానంలో కంటి చూపు కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. కంటి చూపు లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. కొద్దిసేపు కంటిని మూసుకుంటే చీకటి దుర్భర పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని తెలిపారు. పుట్టినప్పటి నుండి వృద్ధులు వయసు వరకు తప్పనిసరిగా కంటి చూపులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అందరి మీద ఉందని తెలిపారు. ఆ కంటి భద్రతను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడే కంటి చూపు అందరికీ లభిస్తుందని తెలిపారు. కంటి చూపు అనేక రకాలుగా ఉంటాయని వాటిని తేలికగా నివారించవచ్చని తెలిపారు. మరికొన్ని చికిత్సను కూడా కంటి చూపును పునరుద్ధరించే అవకాశం ఉందని తెలిపారు. డాక్టర్ నరసింహులు జిల్లా అంధత్వ నివారణ అధికారిగా రిటైర్డ్. నేడు దేశవ్యాప్తంగా జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాలు ఏప్రిల్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి. నేత్రో రక్షతి రక్షితః, కంటిని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. మన జీవన విధానంలో కంటి చూపు చాలా ప్రాధాన్యత వహిస్తుంది. కంటి చూపు లేని జీవితాన్ని ఊహించుకోవడమే కష్టం. కొంతసేపు కళ్ళు మూసుకుంటేనే చీకటి ఎంత దుర్భరమో తెలుస్తుంది. అంత విశిష్టమైన కంటి చూపును పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా కంటి జబ్బులను తేలికగా నివారించే వీలున్నది మరియు చికిత్స చేసి కంటి చూపును పునరుద్ధరించే అవకాశం కూడా కలదు. కంటి సంరక్షణ యొక్క అవసరాన్ని సమాజానికి తెలియజేసి అందుకు గల అవకాశాలను ఉపయోగించుకునేటట్లు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా కలదు. సమాజ అవగాహన ద్వారానే కంటి సంరక్షణ బాగా సాధ్యమవుతుంది. చాలు కదా. బద్వేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ షర్మిల, మాజీ మంత్రి వివేక కుమార్తె వైఎస్ సునీత వ్యాఖ్యలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపాటు. నిన్న బద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పిసిసి వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఎన్నికల ప్రచారంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు. వారు చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ, విజ్ఞత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఎన్ని మాటలు అంటారో అనండి, ఎంత ప్రచారం చేస్తారో చేయండి. వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్న మనిషి పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలి. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడిద వేస్తారు. నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే గన తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం బద్వేల్లో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల పరిధిలోనే మైలపల్లి, తిరుమల దేవరపల్లి, కానిశెట్టిపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం
జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి మరియు భర్త వెంకట కృష్ణ కిషోర్ మాజీ మంత్రి పల్లె ఎన్నికల ప్రచారంలో భాగంగా బాణసంచల పేలిస్తూ పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. అనంతరం ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి భర్త వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె కుటుంబం ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటుందని, వైసీపీ నాయకులు అరాచకాలకు ఆగడాలకు భయపడకుండా శ్రమించాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని, పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తవుతున్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను నోచుకోలేదని, రోడ్డు మరమ్మతులు కానీ, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, సంపద సృష్టించడంలో కానీ జగన్ రెడ్డి విఫలమయ్యారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టింట ముంచారని, నిత్యావసర ధరలు సైతం అమాంతంగా పెంచేసి ప్రజలను మోసపూరించారని, నిరుద్యోగులకు సైతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు బ్రతుకు జీవుడు అంటూ వలసలు వెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని, అరాచకాలు, వేధింపులు, దౌర్జన్యాలు పెంచి పోషిస్తున్నారని, కనుక జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పల్లె సింధూరారెడ్డి భర్త వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల కన్వీనర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకురాలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడే ఉండు. మీరు ఎవరు రాదండి మనం అయితే ఈ పిల్లని తీసుకో తీద్దాం. మేడం మీరు పక్కన అండి. వాలంటీర్ వస్తే తీసేస్తాను ఇట్లా అవన్నీ తిరుగుతాను.
తీసుకోక ఆయన వాలంటీర్ అంట కదా ఉద్యోగాలు పోతాయని ఇట్లా అడ్డం రాత్రి బాగా వస్తుంది ఫోటో ఇక్కడ. వచ్చి మర్యాదగా పత్రం తీసుకో డోర్లో పెట్టండి లేరా నువ్వు ఇక్కడ వచ్చానా పెద్ద తిరుపతి జిల్లా నాయుడుపేట సుళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం నాడు సీఎం సభను విజయవంతం చేసిన సుళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు మరియు ఆ సభలో పాల్గొన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తి నుంచి వస్తుండగా పెళ్లకూరు వద్ద ఇద్దరు మహిళలు వాళ్ల ఇంట్లో జగన్మోహన్ రెడ్డి బస్సుని అలంకరించారు. చంద్రబాబు నాయుడు దుర్బుద్ధితో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేసి వాళ్ళ యొక్క అనుచరుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయించి పెన్షన్లను వాలంటీర్స్ ఇవ్వకుండా ఆపారని గురువారం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎరంటి ఎండను కూడా సైతం లెక్క చేయని ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ చంద్రవాడ కుమార్, మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ మాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి, జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాలెటి నాగార్జున, ధారా రవి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి మేమంతా సిద్ధం సభ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిందో ఆ సభ విజయవంతమైనందుకు ఆ సభని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే, కార్యకర్తలు, అభిమానులైతే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఒక్కరూ వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఆ సభని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరి ఆ సభలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ నమస్కారం తెలియజేస్తూ ఆద్యంతం సుళ్లూరుపేట సభ బస్సు యాత్ర విపరీతంగా వచ్చింది. ప్రజల స్పందన, కార్యకర్తల స్పందన, ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందపడ్డారు.
నుంచి వస్తుంటే ఇద్దరు మహిళలు బుల్లెట్లో జగన్మోహన్ రెడ్డి గారి బస్సుని అనుకరించారు. జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలు నిద్రలు లేచేటప్పటికీ వాళ్ళ చేతుల్లో 3,000 రూపాయలు పడతాయి. అలాంటిది వాలంటీర్లు ఇవ్వద్దంటే ఇవ్వనందువల్ల మరి 3వ తరగతి వరకు ఇవ్వలేదు. అది కూడా మళ్ళీ అధికారులు చెప్తే అందరూ ఆఫీసుల కాడ రమ్మన్నారు. ఆఫీసు కాడికి వెళ్తే మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశారు. మొన్ననే సూళ్ళూరుపేటలో నిర్మలమ్మని ఒక పెద్ద పెన్షన్కి వెళ్ళి నిలబడి ఉంది, క్యూలో ఉంది, నిలబడి క్యూలో సొమ్మసిల్లి పడి కుప్పగలిపోతే సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మున్సిపాలిటీ 45వ జాతీయ రహదారి మదర్ సాబు వీధి, పూల బజారు ప్రధాన వీధి, నానా దర్గా పక్కన పడమర ప్రధాని వీధి హైదరాబాద్ అలియాస్ మాస్టర్ మాట్లాడుతూ ఇది 45వ జాతీయ రహదారి బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన తర్వాత ఈ మదర్ సాబ్ వీధి 7 అడుగుల తక్కువకు దిగిపోయిన కారణంగా ప్రజలు వాహనాలలో రావడానికి పోవడానికి ప్రజలకు ప్రయాణించడానికి ప్రజలకు అవసరమైన నీరు, గ్యాస్, ఇతర వస్తువులు ఇలాంటివి ఏమైనా తెప్పించుకోవడానికి సాధ్యం పడటం లేదు. కావున ఈ వీధిలోకి ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు ఈ మిట్ట కారణంగా వాహనాలు నడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు తొలగించడానికి సంబంధిత వార్డు కౌన్సిలర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, డివిజనల్ ఇంజనీర్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఈ వీధిని రోడ్డు మరమ్మతులు చేయకుండా వదిలేశారు. ఈ నిర్మాణం దాదాపు 1 సంవత్సరం నుండి ఇలా అసంపూర్తిగా ఉండిపోయింది. డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ అయిన మా మీద దయ ఉంచి ఈ రోడ్డును ప్రధాన రహదారికి అనుగుణంగా సౌకర్యంగా నిర్మించి వాహనాలు రాకపోకలు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాము. నిర్మించడం లేదు. ఈ వీధికి సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు, ఆమె స్త్రీ. ఆమె గెలిచినప్పటి నుంచి ఒక్కసారిగా రాలేదు, ఏ సంవత్సరం పట్టించుకోదు. ఆమె కొడుకు రాజు అని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగి, నేనే అంతా ఇది. ఆయన అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చిన పాపాన మా సమస్యలు ఏం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఈ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగి డిఈ కానీ ఈ రోడ్డును సందర్శించి ఈ రోడ్డు నుంచి వీధులకు వెళ్ళే మార్గము ఎక్కడైనా చూడండి మీరు, రహదారి నుంచి పల్లెలకు కానీ వేరే కానీ సబ్ రోడ్స్ అన్నీ నీట్గా ఫినిషింగ్ చేస్తారు. నడవడానికి సాధ్యమైనట్టు వాహనాలు ప్రయాణాలు సాధ్యమైనట్టు నిర్మిస్తారు. అయినా ఇవేది 7 అడుగుల ఎత్తు ఇలా చిన్న గుట్ట మాదిరి తయారైనందువల్ల చిన్నగా వాహనాలు గురువు రావడం లేదు. జనాలు రోడ్డుపైనే దింపేస్తున్నారు. ఇది ఒక 1/2 కిలోమీటర్ ఈ మార్గం, అయినా నడుస్తూ పోతుంటారు పాపం. ఈ నిర్మాణం జరిగిన కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా దిగుడు రావడం లేదు. ఏమన్నా వస్తే జామ్ అయిపోవడం, పడిపోవడం. చాలామంది చిన్నపిల్లలు పడిపోయారు, ముసలిళ్ళు పడిపోయారు. గ్యాసు భుజాన మోసుకొని పోవల్ల ఆ వాహనాలు ఇళ్ళ దగ్గర రావడం లేదు. ఈ రోడ్డు కారణంగా ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టీ గారు కానీ అబ్జర్వ్ చేసి ఈ రోడ్డుకు లింక్ రోడ్డు ఇట్లా వీధుల్లో ఈ జనావాసాలకు అనుగుణంగా రోడ్డుకు రావడానికి ప్రయాణం చేయడం సాధ్యమైనంత దూరంగా దీన్ని స్లోప్గా చేసి ప్రయాణానికి సౌకర్యంగా నిర్మిస్తే ఆటోలు వాహనాలు అన్నీ వస్తాయి. ఇక్కడ పార్టీలు ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా ఇప్పుడు మేము ప్రాధాన్యపడుతున్నది ఏమంటే మీరు ఇకనైనా మా బాధలను అర్థం చేసుకొని కదిరి మున్సిపల్ కమిషనరు, ఈ ఏఈ, ఈ రోడ్ కాంట్రాక్టరు వీళ్ళంతా ఇప్పుడైనా గ్రహించి మీరు ఈ వీధికి మీ కంపల్సరీ చేయవలసిన పని అది. ఒక రోడ్డు నిర్మిస్తే దానికి సబ్ రోడ్స్ అన్నీ మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 100 అడుగులో 50 అడుగులో. ఎందుకంటే రోడ్డును కలవ మార్గం ఈజీగా ఉండాలి. ఇది గుంతలు మయము ఎక్కువ గుట్ట మాదిరి రావడం, వాళ్ళు స్పీడ్ వచ్చి రోడ్లో పడిపోవడం, వాహనాలు పోవడం, ప్రమాదాలు, మరణాలు అన్నీ సంభవిస్తాయి. చెప్పలేని పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడైనా దయచేసి హంబుల్ రిక్వెస్ట్ ఈ వీధిని వెంటనే ప్రజలకు నడవడానికి అనుగుణంగా వాళ్ళకి సౌకర్యార్థం నిర్మిస్తారని కదిరి మున్సిపల్ కమిషనర్ గారికి, ఈ వార్డు కౌన్సిలర్కి మరియు డివిజనల్ ఇంజనీర్, రోడ్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీర్ గారికి, ఈ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ గారికి అందరికీ ప్రాధాన్యపడుతున్నాము. మేము ఇంకా మీకు ఈ రోడ్డు నిర్మాణం కోసం రోడ్ల స్ట్రైకులు చేయడం, ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు తగినంత ఎంత త్వరగా నిర్మాణం జరిగితే అంత మంచిది. ఇక్కడ గృహ నిర్మాణాలుగానే ఆగిపోయినాయి ఇలాంటి బండ్లు రక. తాగునీరు మెయిన్ ముఖ్య ఆధారం, వెరీ నెసెసిటీ వాటర్ వెహికల్స్ అవి ఇక్కడ నుంచి స్పీడ్ మోసుకొని వెళ్తారు.
ఇప్పుడే ఒక ఆటో అక్కడ దింపేశాడు, రామండి అంటారు. వాళ్ళు నడుచుకుంటా చిన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, కదిరి అభివృద్ధి ఏంటో చేసి చూపుతానని, ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్కే శాన్వాష్ తన నివాసంలో పార్టీ నాయకుల కార్యకర్తలతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఉద్యోగ అవకాశాలు లేక ఉన్నత చదువులు చదివి పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. జరిగే ఎన్నికలలో కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి వివరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్ ఇందాదుల్లా, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప, ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పారేసు, జిల్లా సెక్రటరీలు నాగభూషణ, డీసీసీ మునికుమార్, ఉపేంద్ర, అక్రమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీలోనే 16 సంవత్సరాల నుంచి నేను కొనసాగుతూ 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినా పార్టీ కోసమే ఒక కార్యకర్తగా, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను పనిచేస్తూ ఉన్నా. ఆలోచనలు కదిరి నియోజకవర్గ అభివృద్ధికి కూడా అదే విధంగా కమిట్మెంట్ గా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. వస్తారు నైజీరియా పక్షుల్లాగా అయిపోదాం, డబ్బు సంపాదించుకుందాం. సోలార్లు వస్తాయంట సంవత్సరానికి, అదే 7 కోట్లు 14 కోట్లు వర్క్లు వస్తాయి. కాంట్రాక్టులు ఇస్తారంట 20%, 30%, 10%. ఈ కమిషన్ల కోసమా మీరు ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు? అందరికి కూడా అని చెప్పి తెలియజేస్తున్నా. కదిరి వదిలేసి వెళ్ళిపోతారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి? నాయకత్వం మనకు అవసరమా? ఒక్కసారి కదిరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నేను కావచ్చు, మా కదిరి నియోజకవర్గం ఉండేటువంటి నాయకులు కావచ్చు, మా లాంటి వాళ్ళు, మరి ముఖ్యంగా అందరం కూడా ఒక కమిట్మెంట్ తో ఉన్నాం. డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారు ప్రజలు. ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఏముంది, 2000 ఇస్తే 3000 ఇస్తే ఓట్లు వేస్తారు. అంటే డబ్బుతో కొంటే అమ్ముడుపోతారు ప్రజలందరూ కూడా. ఈ ఆలోచనలు వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ వెనక్కి తీసుకోవాలి. మా కదిరి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాదులు. మీ డబ్బులకి మా కదిరి నియోజకవర్గ ప్రజలు అమ్ముడు పోరని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నా. వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేము ప్రజలకు వెళ్తుంటే మాకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది. 2 పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నా. నియోజకవర్గంలో ఒక మెరాకిల్ జరగబోతా ఉంది. కదిరి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా పాతుతున్నామని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. కదిరి వాసిగా, చిన్నప్పటి నుంచి ప్రజల యొక్క భావాలను చూసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ ఆలోచనలను చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. కదిరి నియోజకవర్గ ప్రజలు మోసాలని ఓడ్చరు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ చేతిలో మోసపోవడం ఇంకా చాలు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మనకు బాగుంటుందని చెప్పి నిర్ణయానికి వచ్చేశారు. మేము చేసుకున్న కాంగ్రెస్ పార్టీని ఓడించలేరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకటున్నా, కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే దయచేసి కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో హస్తం గుర్తుకు ఓటు వేయించి నన్ను అసెంబ్లీకి పంపించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్. మేనిఫెస్టో విడుదల చాలా అద్భుతంగా ఉంది. ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి ప్రతి గడప తీసిపోదాం. మేనిఫెస్టోని వివరిద్దాం. ప్రతి ఓటర్ను మన మోటివేట్ చేసేసి హస్తానికి ఓటు వేయమందాం, హస్తం ప్రజలను వేస్తాం అని చెప్పి మన కె శ్రీనివాస్ గారిని గెలిపించుకుందాం. గెలిపించుకొని మన ఎస్సీ ఎస్టీ కాలనీలు ప్రత్యేకంగా తిరిగి ఆ ఎస్సీ ఎస్టీలకు
ఏవైతే ఇందిరమ్మ ముందు గతంలో 1971 నుంచి చేపట్టిందో అవన్నీ వివరించి మళ్ళా మన ఇందిరమ్మ సౌభాగ్యం రాజ్యం రాబోతుందని చెప్పి ప్రతి ఓటరు గమనించి తొందరలో నామినేషన్ వేసిన తర్వాత ప్రతి గడప గడపకు వస్తాం, కమ్యూనిస్టులు కూడా కలుపుకొని వస్తాం. ఖచ్చితంగా అందరూ గమనించాలి. కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు ఇందిరమ్మ రాజ్యం రావాలి, హస్తం గుర్తుకి మనం ఓటు వేయాలి, కె శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ధన్యవాదాలతో తెలుపుకుంటూ ప్రధానంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూడా విసిగిపోయారు ఈ 10 సంవత్సరాల కాలం. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల కష్టాలు తీరుతాయి. ప్రజలందరము రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గురించి ఆయా పల్లెలు అయితేనేమి, ఆయా పట్టణాలు అయితేనేమి, ఆయా కార్మికులు అయితేనేమి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని నిశ్చయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు రాబోతుందని తెలియజేస్తున్నాం. ప్రజలారా గమనించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందంజలో నిలబెడితే మనందరము సుఖ సంతోషాలతో మన రాబోయే తరాన్ని మన బిడ్డలకు కూడా మంచి వారం అవుతాం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మనం చేస్తున్నాం. గమనించమని ఏమని కోరుతున్నామంటే టీడీపీకి వేసినా వైఎస్ఆర్కి వేసినా అది బీజేపీ ఖాతాలో పోతుంది. కాబట్టి దీన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి మీ పవిత్రమైన ఓటు వేయించి గెలిపించాలని కోరుతూ మీడియా మిత్రులకు బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే యామిని బాల రాజీనామా. పార్టీ అధినేతపై నాకు నమ్మకం ఉంది, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. కంటిని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది, రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు. బద్వేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. పల్లె కుటుంబానికి గ్రామాలలో అడుగడుగున బ్రహ్మరథం పట్టి పూల వర్షం కురిపించిన ప్రజలు. సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి, కదిరి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్కే సాన్వాజ్. కదిరి మదర్ సాబు వీధి రోడ్డులో వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు.